అందరికీ నమస్కారం. ఒకసారి ఏమైందంటే నేను తిరుపతికి వెళ్ళాను 94 ప్రాంతంలో. మన పిరోడ్ మాస్టర్ ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి బర్త్డే అంటే ఆ అమ్మాయికి 3 ఏళ్ళు ఉంటాయి. బర్త్డే పార్టీకి పిలిచాడు. నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఇన్ని చాక్లెట్లు తీసుకెళ్ళాడు. బర్త్డే కదా, చాక్లెట్లు తీసుకెళ్ళాను. సగం చాక్లెట్లు ఇచ్చాను, ఇంకా సగం పక్కన పెట్టాను. వాళ్ళు అడిగారన్నమాట, సగమే చాక్లెట్లు ఇచ్చారు, ఇంకా సగం ఇవ్వలేదు ఏమిటి అని అడిగారు. అంటే పాప పుట్టినరోజు కదా, మరి చాక్లెట్ తీసుకొచ్చాను, ఇంకో 2 నిమిషాల్లో చచ్చిపోతుంది అనుకోండి, మిగతా చాక్లెట్ ఇద్దామని చెప్పేసి కూర్చున్నాను అని చెప్పాను. మనిషి ఎప్పుడైనా చావచ్చు. పుట్టుకకి చాక్లెట్లు ఇవ్వాలి, చావు కూడా చాక్లెట్లు ఇవ్వాలి, గుర్తుంచుకోండి. చపాలు కొట్టం కానీ. అంటే ఆ పాప వాళ్ళ అమ్మ బోర్ని ఏడవడం మొదలుపెట్టింది. అంటే శుభమా అని చెప్పేసి పిలిస్తే, బర్త్డే పార్టీకి పిలిస్తే చావు గురించి మాట్లాడతారేంటి, మా పాప చచ్చిపోతుంది ఏంటి అని చెప్పేసి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజం. నిజమైన దానికి ఎప్పుడు చప్పాలు కొట్టాలి. మనము ఈ భూమి అనే ప్రపంచంలో ఒక నాటక రంగంలో వచ్చాము, పాత్ర వేస్తాము, పోతాము. కొంతమందికి 2 నిమిషాలే ఉండొచ్చు స్టేజ్ మీద, కొంతమందికి 2 గంటలు ఉండొచ్చు స్టేజ్ మీద. అది వాళ్ళ పాత్ర బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇవాళ పుట్టిన అబ్బాయి రేపు చచ్చిపోతాడు. సో వాట్? పుట్టినప్పుడు చాక్లెట్లు, పోయినప్పుడు చాక్లెట్లు, గుర్తుంచుకొని చేపలు కొట్టండి దానికి. పుట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో పోయినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఉండగలిగినప్పుడు మీకు ఆత్మజ్ఞానం సంపూర్ణమైందన్నమాట. ఆత్మజ్ఞానం సంపూర్ణమైనంత వరకు తిరిగి అభ్యాసం చేస్తూనే ఉంటాము, పుడుతూనే ఉంటాము. ఎంతవరకు పుడుతుంటాం, చేస్తుంటాము? ఎప్పటి వరకైతే ఈ పుట్టుక చావు 2 సమానంగా అయిపోతాయో, పుట్టుకకు చాక్లెట్లు, చావు కూడా చాక్లెట్లు ఇవ్వగలుగుతారో, అప్పుడు మీ యొక్క ఆత్మజ్ఞానం పరిసమాప్తమైంది. పుట్టుక కంటే వచ్చుట, చావు అంటే పోవుట. మనం వేరే లోకాల్లో ఎన్నో పనులు ఉంటే మధ్యలో కాసేపు వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాం భూలోకానికి. అలాగే మనం ఆ లోకానికి ఇక్కడికి వచ్చాము. ఈ లోకం ఎంత ఇంపార్టెంటో ఆ లోకం అంత ఇంపార్టెంట్. ప్రతి పని ఇంపార్టెంట్, ప్రతి లోకము ఇంపార్టెంట్. నువ్వు అనేక లోకాలు తిరుగుతుంటావు, అనేక పనులు చక్కబెట్టుకోవడానికి కోసం, అనేక పాఠాలు నేర్చుకోవడం కోసము వస్తూ పోతూ ఉంటావు నువ్వు. మరి చావు ఎక్కడిది, పుట్టుక ఎక్కడిది? చావుకి ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు. మనమంతా కేవలము పాత్రధారులము. ఇక్కడ నా పాత్ర ఏంటి? ఏదో కాస్త భగవద్గీత చెప్పడము, ఏదో కాస్త సత్యం చెప్పడం, ఏదో కాస్త ఆనందంగా ఉండాలని చప్పట్లు కొట్టించడము. ఇది నా పాత్ర. మనమంతా పాత్రధారులము. ఇందులో రాజు పాత్ర గొప్ప, పేదవాడి బంటు పాత్ర గొప్ప? ఏ పాత్ర గొప్ప యాక్షన్లో? ఏ పాత్ర నువ్వు ఎంత గొప్పగా పోషిస్తావో అంత గొప్ప. అంతేకాని పాత్రలో ఏం గొప్పతనం లేదు, పోషించడంలో గొప్పతనం ఉంది. నువ్వు వేసే పాత్రలో నువ్వు పర్ఫెక్షన్ చూపించాలి. నేను ఒక ఆత్మజ్ఞానిగా ఒక రోల్ వేస్తున్నాను, ఒక పార్ట్ చేస్తున్నాను. మనమంతా పాత్రధారులము. నానాటి బ్రతుకు నాటకము. నానాటి 4 రోజుల ఈ బ్రతుకు నాటకము. కానక కన్నది కైవల్యము. ఈ 2 కళ్ళతో కనకుండా 3వ కన్నుతో కన్నదే కైవల్యము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట్టనడి మీ పని నాటకము. నాటకం వేయాలి. ఏ రోల్ తీసుకుంటే ఆ రోల్ వేయాలి, పర్ఫెక్ట్గా వేయాలి. ఎవడు గొప్ప కాదు ఇక్కడ. ఇక్కడి నుంచి మనం చూస్తున్నాము పైలోకాలు, పైలోకాల నుంచి ఇక్కడ చూడాలి. అది ఆత్మజ్ఞానం అంటే. అక్కడి నుంచి ఇక్కడ చూస్తే ఇదంతా చిన్న బ్యూటిఫుల్ నాటకం. దృష్టి కోణము మార్చవలే. ప్రాపంచికత అంటే ఈ శరీరం నేను అనుకుని అటువైపు చూస్తాము. ఆధ్యాత్మికత అంటే ఆత్మ నేను అని అటు నుంచి ఈ శరీరంలోకి చూస్తాం. అంతే, అదే తేడా. ఇటు నుంచి అటు చూసే బదులు అటు నుంచి ఇటు చూడవలే. అప్పుడు సత్యం దృగ్గోచరమవును, తేట తెల్లమవును. అప్పుడు మనం అందరం ప్రతిరోజు ప్రతి క్షణము చప్పలు కొడుతూనే ఉంటాము. అప్పుడు ఇటు నుంచి అటు చూస్తే ఏడుస్తూ జీవితాము, అటు నుంచి ఇటు చూస్తే ఎప్పుడు చప్పలు కొడుతూనే ఉంటాము మనము.
ఇటు నుంచి ఆ పైలోకం చూస్తే నరుడు, పైలోకం నుంచి కింది లోకం చూస్తే మన నారాయణుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.